నమస్కారం. ఈ ఎపిసోడ్‌లోకి మీ అందరికీ స్వాగతం. నిన్న మనం చర్చించిన ఇండియా సస్యశ్యామలం అని చెప్పుకున్నాను. లేటెస్ట్ డేటాను బట్టి. దానికి ఫాలో అప్‌గా కొన్ని క్వెషన్స్ వచ్చాయి. దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నాకొచ్చిన కామెంట్స్‌లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌ని దృష్టిలో పెట్టుకొని నిన్న చెప్పిన స్టాటిస్టిక్స్ ఎంతవరకు అప్లై అవుతాయి? ఇది మోస్ట్ వ్యాలిడ్ క్వెషన్. 'పవిత్ర బంధం' సినిమా కోసంగా ఆరుద్ర గారు రాసిన పాట మీకు గుర్తు తెద్దాం అనుకుంటున్నాను. 1971 సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం, ఉప్పొంగే నదుల జీవజలాలు, ఉప్పు సముద్రం పాలు, యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు, ఉన్నది మనకు ఓటు, బ్రతుకు తెరువుకే లోటు. అంటే 50 ఏళ్ల క్రితం రాసిన పాట. అది గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ కోరిన సంఘమా ఇది, సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా ఇది. అది చాలా బాగా రాశారు ఆయన. అప్పటి దేశకాల పరిస్థితులను బట్టి రాసుంటారేమో. దాంట్లో ఒక చరణం ఉంది. సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం, ఉప్పొంగే నదుల జీవజలాలు, ఉప్పు సముద్రం పాలు, ఉన్నది మనకు ఓటు, బ్రతుకు తెరువుకే లోటు. చాలా అర్థవంతమైన పాట ఇది. బహుశా నిన్న నేను చెప్పిన స్టాటిస్టిక్స్కి సస్యశ్యామలం అని చెప్పని ఒక పసుపు రంగు రుద్దాను. కానీ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే GHI, ఆ ఇండెక్స్లో మన పరిస్థితి దీనికి అనుగుణంగా లేదు. దానికి GHI ఇండెక్స్ చేసే పారామీటర్స్ తప్పు అని ఒక వాదన, పారామీటర్స్లో సగం కరెక్ట్ అనే ఒక వాదన, రెండు వినపడతాయి. ఈ GHI ఇండెక్స్లో మన ర్యాంకు 102 అయితే కీన్యా 103, పాకిస్తాన్ 106, తర్వాత లాస్ట్లో యెమెన్ 123. ఇప్పుడు GHI క్యాలిక్యులేట్ చేసేప్పుడు స్ట్రాంగెస్ట్ ఫ్యాక్టర్స్ ఏమి చూస్తారంటే పావర్టీ అండ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, ఫుడ్ ప్రైజెస్, హెల్త్ కేర్ యాక్సెస్, క్లీన్ వాటర్, ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ మెటర్నల్ ఎడ్యుకేషన్, అండ్ క్లైమేట్ షాక్స్ లైక్ ఫ్యామిన్ అండ్ డ్రాట్. ఈ పారామీటర్స్ కోసంగా డేటా వెతుకుతారు. దాంట్లో డేటా కలెక్ట్ చేసేవాళ్ళు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO, యూనిసెఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇవన్నీ కలిసి డేటా సేకరిస్తాయి. దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ పాత్ర ఉండదు. మళ్ళీ చిల్డ్రన్లో హంగర్, మాల్ నరిష్మెంట్, అండర్ వెయిట్ అండ్ మోర్టాలిటీ, ఈ 4 చూస్తారు. ఈ 4ట్లో అడల్ట్ హంగర్ అనేది క్వశ్చన్స్ రావు. ఓన్లీ చిల్డ్రన్లో అండర్ వెయిట్స్ మెయిన్ ప్రాబ్లం. మనకు కల్చరల్లీ అర్లీ మ్యారేజ్ సిస్టమ్, ఎక్కువ పిల్లలు పుట్టడం, తర్వాత యంగ్ ఏజ్లోనే పిల్లలు పుట్టడం, ఇది ఒక కల్చరల్ ఆస్పెక్ట్ మన దగ్గర. ఈ ఆస్పెక్ట్ వల్ల ఏమవుతుందంటే ఎలుక కడుపులో ఎలుకే పుడుతుంది. అలా మాల్నరిష్డ్ తల్లి ఒళ్ళో మాల్నరిష్డ్ చిల్డ్రనే పుడతారు. ఇది రిపేర్ కావడానికి కొన్ని డికేట్స్ అవుతుంది. జనరల్గా కూడా మన ఇండియన్ యావరేజ్ హైట్ కానీ, యావరేజ్ వెయిట్ కానీ రూరల్ పాపులేషన్లో తీసుకుంటే చాలా మాల్నరిష్డే తల్లులు.
ఇంకొక ఆస్పెక్ట్ మన దగ్గర కల్చరల్లీ విమెన్ అంటే గర్ల్ చైల్డ్కి తక్కువ ఆహారం పెట్టడం మన చాలా కుటుంబాల్లో అంటే అర్బన్ మిడిల్ క్లాస్ గురించి మాట్లాడడం లేదు నేను, వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువే. 50% మన దగ్గర లో ఇన్కమ్ గ్రూపు, ఇంకా కూడా లో ఇన్కమ్ గ్రూపు, పువర్ పీపుల్ అండ్ విలేజెస్లో ఉండేవాళ్ళే ఎక్కువ. వాళ్ళల్లో ఈరోజు కూడా ఆడపిల్లలకి తక్కువ తిండి పెట్టడం అనేది చాలా వరకు ఇంకా జరుగుతున్న విషయమే. గత 10 ఏళ్ళుగా బేటీ పడావో, బేటీ బచావో ఇవన్నీ చేస్తుంటే హర్యానాలో 1000 మందికి ఒక 10 ఫిమేల్ బర్త్స్ పెంచగలిగారు. 1000 మంది మేల్స్కి 910 ఆ ప్రాంతంలో ఉండేది. ఇప్పుడు 915, 920కి వచ్చారు ఫిమేల్ చైల్డ్ నంబర్. సో ఫీటిసైడ్ ఇటువంటి కల్చరల్లీ మనం బ్యాక్వర్డ్. అటువంటి దగ్గర ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది డెఫినెట్గా అడ్వర్స్గానే ఉంటుంది. సో 50% ఆఫ్ ది స్కోర్స్ ఈ మ్యాల్ నరిష్మెంట్, అండర్ వెయిట్, వేస్టేజ్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ వీటి మీదే స్కోరు నిర్ణయించబడుతుంది. అడల్ట్ హంగర్ అనేది ఈ క్వశ్చన్స్లో ఎక్కడ రాదు. సో కల్చరల్ ఆస్పెక్ట్ ఒకటి, తర్వాత మన మైండ్ సెట్ ఒకటి. మైండ్ సెట్ గురించి చెప్పాలంటే ఇండియన్ మైండ్ సెట్ అక్వైర్ 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 ఈవెన్ ఇఫ్ యూ డోంట్ రిక్వైర్. పోగు చేసుకునే మైండ్ సెట్ మంది. అంతెందుకు మన ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 60 నిమిషాలు నడిచే టీడీకే టేప్ రికార్డర్ క్యాసెట్ వచ్చేది. 60 నిమిషాలంటే 30 నిమిషాలు ఏ సైడు, 30 నిమిషాలు బి సైడు స్టీరియో అయితే. అదే మోనో రికార్డింగ్ చేపిస్తే 60 నిమిషాల బదులు 120 నిమిషాలు రికార్డ్ చేయొచ్చు దాంట్లో. అంటే లెఫ్ట్ వైపే పెట్టి ఒక పాట, రైట్ సైడ్కి బ్యాలెన్స్ చేస్తే ఇంకొక పాట వస్తుంది. ఈ విధంగా కన్జర్వేటివ్ మెంటాలిటీ మంది. నేను ఆ మాదిరి ఒక క్యాసెట్ రికార్డ్ చేయించున్నాను 40-50 ఏళ్ళ క్రితం, అందుకని బాగా గుర్తు. సో మనకు కన్జర్వేషన్ ఒక మైండ్లో అక్వైర్ చేయడం, దాచిపెట్టుకోవడం ఒక అలవాటు. మేబీ అందుకనేనేమో కళ్యాణ్ జ్యువెలర్స్ ఎదురుగ్గా మీకు దీపావళికి, కొత్త సంవత్సరానికి క్యూలో నిలబడి బంగారం కొట్టుంటాం. తిండికి మనం ఖర్చు పెట్టాం, బంగారం కొట్టాం. మన పెళ్ళిళ్ళలో ఆర్భాటాలకి ఎక్కువ ఖర్చు పెడతాం. ₹1,00,000 సంపాదించే ఒక లెక్చరర్ని, బాబు నీకు టాటాకుండే ఆస్తులంతా నీకు ఇస్తే ఏం చేస్తావు అని అడిగితే, నేను టాటా కంటే ₹1,00,000 ఎక్కువ సంపాదిస్తాను, ఎందుకంటే నేను ట్యూషన్లు మానను కదా. ఇది మన మెంటాలిటీ. సంపాదించాలి, దాచిపెట్టాలి, తినక్కర్లేదు. సో పౌష్టికాహారం, సమతుల ఆహారం ఇవన్నీ మాట్లాడతాం మనం. క్యాలరీ రిచ్ ఫుడ్ తిని అవసరమైన ప్రోటీన్ తినక, పిల్లలకి ప్రోటీన్ పెట్టక, ఇవన్నీ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన ఇండియాకి అడ్వర్స్ పాయింట్లు అవుతాయి. 80 కోట్ల మందికి గత 5 ఏళ్లుగా బియ్యము, అవసరమైన వస్తువులు రేషన్లో ఫ్రీగా ఇస్తుంటే ఆకలి అయితే లేదు. ఒకప్పుడు స్టార్క్ పావర్టీ అనేది ఇప్పుడు లేదు. కానీ జిహెచ్ఏలోంచి బయటపడాలంటే మన కల్చరల్ ఆస్పెక్ట్స్ కూడా మారాలి, మన మైండ్ సెట్ మారాలి. మన పిల్లలకి, ముఖ్యంగా గర్భిణీ తల్లులకి మంచి ఆహారం ఇచ్చి, మ్యారేజెస్ డిలే చేయించి, స్పేసింగ్ బిట్వీన్ చిల్డ్రన్ చేయించి, ఇవన్నీ చేస్తే కానీ మనకు ఈ జిహెచ్ఏలో ఎప్పటికీ మార్పులు రావు. ఈ జిహెచ్ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్స్లో ఇంకొకటి ఫ్యామిన్, డ్రాట్, ఈ కరువు సమస్యలు వస్తాయి కదా, వరదలు, అతివృష్టి, అనావృష్టి, ఇవి కూడా 15-20% వెయిటేజ్ తీసుకుంటాయి. ఇండియాలో ఏదో ఒక మూల ప్రతి సంవత్సరం కరువు కానీ, వరదలు కానీ మనకు తప్పవు. ఇదొక ఆస్పెక్ట్ జిహెచ్ఐ మనకు కిందకి రావడంలో కారణం. ఇంకో జిహెచ్ఐలో వెయిటేజీ శానిటేషన్ అండ్ క్లీన్ వాటర్.
ఒక గత 8 ఏళ్లగా మోదీ గారు వచ్చిన దగ్గర నుంచి ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ విలేజెస్ అని చెప్పని ఓడిఎఫ్ కింద లెట్రిన్లు కట్టించడం, ల్యాబొరేటరీస్ కట్టడం అనేది ఒక ఉద్యమంలాగా చేశారు. చాలా విలేజెస్ ఓడిఎఫ్ కింద డిక్లేర్ కాబడ్డాయి. జనరల్ శానిటేషన్ లెవెల్ పెరిగింది. ముఖ్యంగా యూపీలో, ఈస్టర్న్ యూపీలో ప్రతి సంవత్సరం చిన్నపిల్లలకి మెదడు వాపు వ్యాధి చాలా కామనెస్ట్ థింగ్ ఈస్టర్న్ యూపీలో. గత 5-6 ఏళ్ల నుంచి ఒక్క చావు కూడా చిన్నపిల్లల్లో ఎన్సిఫిలైటిస్ వల్ల కాలేదు. డయేరియా, డిసెంటరీ ఇది కూడా ఒక మేజర్ కారణం చిన్నపిల్లల్లో ఎక్కువ మరణాలు సంభవించడానికి. అది కూడా చాలా వరకు అరికట్టబడింది గత 4-5 ఏళ్లలో. ఈ ఆరోగ్యశ్రీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఆరోగ్య బంధు ఈ స్కీమ్స్ ఈ మధ్య మొదలయ్యి హెల్త్ కేర్ చిన్న చిన్న ఊళ్ళకు కూడా దగ్గర అవుతుంది. అందుకని హెల్త్ సెక్టర్లో కూడా మనకు రాబోయే కాలంలో పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. జిహెచ్ఐ ర్యాంకు బాగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. హర్ ఘర్ జల్ అని చెప్పని క్లీన్ వాటర్ సప్లై కూడా ఈ మధ్య గవర్నమెంట్ చాలా ఉద్యమంగా చేస్తోంది. దీని రిజల్ట్స్ చిన్నగా అందరికీ పర్కులేట్ అవుతాయని భావిస్తున్నాను. అలానే ఈవెన్ అగ్రికల్చర్లో కూడా మార్పులు రావాల్సి ఉండింది. కొన్ని పొలిటికల్ కారణాల వల్ల అనుకోండి, ఏమైనా అనుకోండి, అది ఫామ్ లాస్లో అనుకున్నవి చాలామంది కోరినా కానీ అది కాకుండా పోయింది. ఎందుకంటే పంజాబ్లో ఫార్మర్సు, హర్యానాలో ఫార్మర్సు వాళ్ళ వ్యతిరేకం వల్ల ఇండియా మొత్తం నా దృష్టిలో నష్టపోయింది. ముఖ్యంగా హైబ్రిడ్ పంటలను కూడా చాలా ఆలస్యంగానే మనం ఒప్పుకున్నాం. ఇప్పుడు జెనెటికలీ మాడిఫైడ్ వాటిని మనం ససేమిరా వద్దంటున్నాం. కాటన్ సీడ్ లాంటి వాటిలో కూడా జెనెటికలీ మాడిఫైడ్కి మనం ఒప్పుకోం. సో మన అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ చాలా తక్కువ. ఈ ప్రొడక్టివిటీ కూడా ఈ జిహెచ్ఐలో ఒక ఆస్పెక్ట్. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ మనం సమష్టిగా ఆలోచించి అన్ని పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి జనరల్గా మనుషుల్ని ఇది బైపార్టిజాన్ యాక్టివిటీతో, అంటే అన్ని పార్టీలు కలిసి పొలిటికల్గా విల్ ఉంటే ఇటువంటి మార్పులు తెచ్చి ప్రజల జనరల్ పరిస్థితిని మెరుగుపరచాలి. అప్పుడు కానీ జిహెచ్ఐ పైకి. నిన్న చెప్పిన ఎకనామిక్ డేటా అంతా దే ఆర్ ఆల్ కరెక్ట్. ఐఎంఎఫ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఆ డేటాని సమర్థిస్తుంది కూడా. మనకు కనపడుతోంది ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇంత వార్ టైంలో కూడా మనం ఎలా నిలదొక్కుకోగలిగాం, ఇంతమందికి అన్నం ఎలా పట్టగలుగుతున్నాం. ఇవన్నిటికీ ఫిగర్సే కాకుండా కంటికి కూడా కనపడే నిజాలు ఇవి. రేపు ఈ ఏవిఎస్ ఎన్టీఆర్ కింద బ్యాంకుల క్రోనీ క్యాపిటలిజం, బ్యాంకుల్లో ఎన్పిఏలు, రైట్ ఆఫ్ గురించి రేపు మాట్లాడుకుందాం. మీ అభిప్రాయాలు తెలియజేయండి. నమస్కారం.